సో, కవిత విషయంలో మొదటి నుంచి కూడా బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆవిడ రేపు అరెస్ట్ అవుతది, ఎల్లుండి అరెస్ట్ అవుతది. ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు చెప్పబట్టే ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో అది అంటే దాన్నే కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్‌లప్పుడు కూడా వాడుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే కాబట్టే కవితను అరెస్ట్ చేయట్లేదు అని. అయింది కదండి. అదే ఇప్పుడు అయింది కాబట్టి ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకి తెరలేపారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటది? బీఆర్ఎస్, బీజేపీ కలిసి సింపతి కోసం డ్రామాలాడుతున్నాయి. అప్పుడు చేయకపోతేనేమో దోస్తీ అన్నారు, ఇప్పుడు చేస్తేనేమో సింపతి మళ్ళీ అంటున్నారు. సింపతి అంటున్నారు. అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే దేశాన్ని విభజించిండ్రు, రూల్ వాళ్ళే పెట్టిండ్రు, ముస్లింలు తప్ప వేరే వాళ్ళు వస్తే పౌరసత్వం ఇవ్వాలని. ఆ పౌరసత్వం 70 ఏళ్ళు వాళ్ళే ఇవ్వలేదు. ఇవాళ నరేంద్ర మోడీ ఇస్తుంటే ముస్లింలకు కూడా ఇవ్వమంటున్నారు. మరి ముస్లింలకి నువ్వు ఇక్కడ పౌరసత్వం అక్కడున్న ముస్లింలకు ఇక్కడ పౌరసత్వం ఇచ్చేది ఉంటే ఈ దేశాన్ని విభజించింది ఎందుకురా మతిలేనోడా? బుర్ర తక్కువే విభజించినవా? బుర్ర పనిచేయక విభజించినవా? నిన్ను ఏమనాలే? దేశాన్ని విభజించినోడిని ఏమనాలే? దేశద్రోహి అనాలే. పొద్దున్న లేస్తే చెత్త చెదారం మాట్లాడటం తప్ప దేశానికి వనికొచ్చేది, ప్రజలకు వనికొచ్చేది అన్ని అబద్ధాల కోర్లు. ఒక్క గ్యారంటీ, అన్నీ అబద్ధాల గ్యారంటీలు. ఒక్కటి అయ్యేది లేదు, పెట్టేది లేదు. అందులో 2 లక్షల కోట్లు కావాలంట ఆ గ్యారంటీని ఇంప్లిమెంట్ చేయడానికి. అదనంగా నీదేమో చిప్ప ఉంది చేతిలో. కేసీఆర్ నీకు చిప్పిచ్చిపోయిండు. పోతున్నాడు, సెల్ఫీలు దిగుతున్నాడు. కాళేశ్వరం ప్రతి సెల్ఫీకి ఆ క్రాక్ ఇంత వెడల్పు అవుతుంది. అది రిపేర్ ఎట్లా చేస్తారో చెప్పురా అంటే సెల్ఫీ దిగుతున్నాడు. అసలు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉందా? వీళ్ళకి ఏమైనా ఉందా? నువ్వు చెప్పింది ఏంది? నువ్వు ప్రజల్ని మోసం చేయలేదా? 6 గ్యారంటీలు అయితే బయట కనబడుతున్నాయి. ఆ 400 గ్యారంటీలు మొత్తం అన్ని ప్రామిసులు ఉన్నాయి వాళ్ళవి. ఈ 2 లక్షల కోట్లు 6 గ్యారంటీలకే. అవన్నీ కలిపితే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? అసలు నీకు ఎక్కడుంది ఆమ్దాని? మోడీ గారి గుజరాత్ మోడల్ అంటే దాంట్లో అప్పులు లేకుండా డెవలప్మెంట్ ఉంది. ఏ రంగమైనా తీసుకోండి. మీకు కాళేశ్వరం మీద 1,50,000 కోట్లు పెట్టినరు, అది మునిగిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టులు. కాళేశ్వరం గురించి, వాళ్ళ 6 గ్యారెంటీల గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఈ కవిత లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి కూడా ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే మొదట ఆవిడ్ని సాక్షిగా ఈడీ చేర్చింది. ఆ తర్వాత నిందితురాలుగా చేర్చింది. ఎట్ లాస్ట్ సోదాలు అయిపోయినాయి, నిన్న అరెస్ట్ కూడా చేశారు. ఇక మీద నెక్స్ట్ ఫర్దర్గా ఈ కేసులో ఇంకా ఎలాంటి విచారణ జరుగుతుంది, ఫైనల్గా ఆవిడ ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనుకుంటున్నారు? అది మేడం మాకు ఎట్ట తెలుస్తుంది మేడం? మేమేమైనా అడ్వకేట్లమా? మేము జడ్జిలమా? ఐఆర్ఎస్ ఆఫీసర్లమా? ఐపీఎస్ ఆఫీసర్లమా? చెప్పండి. ఛార్జ్ షీట్ చదివాము కాబట్టి అరెస్ట్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటాము. మా మీద ఎన్నిసార్లు అటాకులు చేసిండ్రు, మా తల్లిదండ్రులను భయపెట్టించిండ్రు, నా పైన అనేక మార్లు అటాకులు చేసిండ్రు. అన్ని చేస్తుంటే మేము కూడా అంటాం కదా. మాకు కూడా పోవాలని, లోపల జైలు పోవాలనే కోరిక ఉండేది. మా కోరికను బయట పెట్టుకుంటే కూడా మీరు తప్పు పడితే ఎట్లా? మా మీద అటాకులు చేసిర్రు కదా, మా అద్దాలు వలగొట్టిర్రు, మా ఇంట్లో అంతా రచరచ చేసిర్రు. ఇలా పొగురు, వీళ్ళకి ఏమన్నా అహంకారానికి ఏమన్నా లిమిట్ ఉండేనా? సో బీఆర్ఎస్ని రాజకీయంగా దెబ్బతింటానికే, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో దెబ్బతీయటానికే, ఎక్కువ స్థానాలు గెలుచుకోకుండా ఉండటానికే బీజేపీ ఇదంతా చేస్తోందని. ఈవెన్ ఇందులో కాంగ్రెస్ కూడా యాడ్ ఇది అయింది. బీజేపీ చేస్తలేదు మేడం, మళ్ళీ ఈడీ చేస్తుందండి. ఈడీ ఎలక్షన్లు నిలబడదండి, బీజేపీ నిలుచుంటుంది ఎలక్షన్లు. మరి మీరు అంతగానం గుచ్చి అడుగుతుంటే మరి మేము అదే లింక్ ఉంటే అసెంబ్లీ ముందనే చేసేవాళ్ళం కదా. మరి కాంగ్రెస్లో కూడా డౌట్ అదే, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని. కాంగ్రెస్ వాడికి బుర్రలేక, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వాడు ఏనాడు పనిచేయక, ఈడీని పనిచేయనీయక, సిబిఐని పనిచేయనీయక, ఈడు పనిచేయడు, వాడిని పనిచేయనీయడు. ఇక్కడనేమో మోడీ గారు పడుకోరు, ఓని పడుకోనియరు, ఆయన అవినీతి చేయడు, ఎవరిని చేయనీయడు. అసలు కాంట్రాస్ట్ ఉంది. ఈ కాంగ్రెస్ వాడికి మోదీ పాలన అర్థం కాదు. ఇట్లా కూడా పనిచేయొచ్చా, ఇంత కష్టపడవచ్చా, రూపాయి తినకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టవచ్చా, ఇన్ని ఎయిర్పోర్ట్లు కట్టవచ్చా, ఇన్ని కొత్త రైళ్లు పెట్టవచ్చా, రోజుకి ఇంత రైల్వే లైన్ వేయవచ్చా, నేషనల్ హైవేల పరిస్థితి ఇట్లా చేయవచ్చా, అసలు మన పాస్పోర్ట్ విలువ కూడా పెంచవచ్చా, 100 దేశాలకు వ్యాక్సిన్ ఫ్రీ ఇవ్వచ్చా, ఫాస్టెస్ట్ వ్యాక్సిన్ డ్రైవ్ 2 టీకాలు చేయొచ్చా? కాంగ్రెస్ వాడికి ఇవన్నీ అర్థం కావండి. కాంగ్రెస్ వాడికి ఎంతసేపు ఎంత కమిషను, ఎందులో స్కామ్ చేద్దాము, ఎట్లా కులాల వారీగా విభజించాలా, ఎట్లా ముస్లింల ఓటు తెచ్చుకోవాలా,
కాశ్మీర్ నుంచి హిందువుల్ని ఎప్పుడు తరిమేయాలా, భారతదేశంలో ఉన్న హిందువుల్ని కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ చేయాలా, పాకిస్తాన్కి వెళ్ళి ముస్లింలు ఆడ జనాభా విరిగిపోతే వాళ్ళందరినీ పిలుచుకొని రోహింగ్యాలని బంగ్లాదేశ్ వాళ్ళని ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలా, ఓటర్ ఐడీలు ఇవ్వాలా, దొంగ పాస్పోర్ట్లు ఇవ్వాలా. ఇవి తప్ప కాంగ్రెస్ వాడికి వేరే అర్థం కాదు. మోడీ గారి పాలన అసలే అర్థం కాదు. బీజేపీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నారు, చాలా నమ్మకంగా ఉన్నారు మోడీ గారి హవాతో ఇండివిజువల్ కానీ బీజేపీకి 370 పైన సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమికి 400 పైన సీట్లు వస్తాయని మొన్నటి సర్వేలు కూడా దాదాపు 410 పైన స్థానాలు వస్తాయి అని చెప్పాయి. సో అదే ధీమాతో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ తెలంగాణలో మీలాంటి ఎంపీ అభ్యర్థులు కానివ్వండి, మిగతా నాయకులందరూ కూడా అదే తీరుగా పనిచేస్తున్నారు. ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకునేటానికి టార్గెట్గా పెట్టుకున్నారు? 12 నుంచి 14 ఇప్పుడు టార్గెట్గా చూసుకుంటే మేడం, నేను ఫస్ట్ ఫేజ్లో అయిపోతుంది అనుకున్న పోలింగ్, ఇప్పుడు 4th ఫేజ్లో ఉంది. ఉన్న మొత్తం 17 సీట్లు గెలిచినా ఆశ్చర్యం లేదు. మోడీ 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 రోజుకింత పెరుగుతున్నది, మోడీ గాలి పెరుగుతున్నది. ఈ లెక్క ప్రకారము నేను 12 అని ఫస్ట్ 7-8 కాడికెళ్ళి వచ్చినాము, 6 కాడికెళ్ళి వచ్చినాము, 8 అయింది, 8 పోయి 10 వచ్చేటట్టు ఉన్నాయి అనుకున్నాము. ఇప్పుడు మొన్న ఈ 2-3 రోజుల నుంచి డజన్ వస్తాయి అనుకున్నాము. ఇప్పుడు డేట్ మే 13 ఉన్నది, ఇంకో 20 రోజులు పెరిగింది. ఆ 12 కాస్త 14-15 అయితే ఏమని కూడా డౌట్ ఉంది నాకు ఇప్పుడు. ఓకే. మా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి, కాంగ్రెస్ అభ్యర్థి అవుతా, ఆయన అరవింద్ నువ్వు మోడీ పేరు చెప్పకుండా నువ్వే రమ్మంటున్నాడు. నేను మోడీ పేరు చెప్తే భయం ఏంటంటే ఆయన రాహుల్ గాంధీ పేరు చెప్పుకోవాలి, అంతే కదా. ఆయన రాహుల్ గాంధీ పేరు చెప్పుకోదలుచుకోలే, అందుకని నేను మోడీ పేరు చేద్దంటున్నాడు. అరే నేను రాజకీయాలకు వచ్చిందే మోడీ కోసం అంకుల్, లేకపోతే మీ ఫ్రెండే కదా కాంగ్రెస్ అధ్యక్షులు మా నాన్న. నాకు ఎంపీ ఏది ఉంటే 2009 బీఫామ్ నా దగ్గరనే ఉండే. మేము వచ్చిందే మోడీ కోసం, మోడీ పేరు తీయద్దంటే ఎట్లా? మీకు రాహుల్ గాంధీ పేరు తీసుకునేది లేకుంటే తీసుకోకుర్రి. సో నిజామాబాద్ ఈసారి బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదు. మేబీ జీవన్ రెడ్డి గారి పేరే వినపడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఏంటి అని. సో ఈ ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? లేదు మేడం, ప్రజలందరూ మోడీకి ఇద్దామని భారతీయుడు, భారతీయత్వం, నేషనలిజం, జాతీయతా భావం కొద్దో గొప్ప ఉన్నోడు మోడీకి ఓటేస్తాడు. ఎందుకు ప్రతిసారి మీరు అటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన పార్టీలకు కానీ ఛాన్స్ ఇస్తున్నారు? ఎంతసేపటికి హిందుత్వము, దేశభక్తి, రామ మందిరం, ఈ మూడింటి మీదే బీజేపీ నడుస్తుంది. దీన్ని ఇప్పుడు ఇంటర్వ్యూలో ఈ 3 అక్షరాలు వచ్చినాయా ఇప్పటిదాకా? నేను బ్రిడ్జ్లు మాట్లాడుతీ, హైవేలు మాట్లాడుతీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మాట్లాడుతీ, ఉజ్వల మాట్లాడుతీ, జీవన బీమా మాట్లాడుతీ, ఆయుష్మాన్ భారత్ 8 లక్షల మంది ఉన్నారు మా దగ్గర, ఇవన్నీ మాట్లాడుతీ, పసుపు బోర్డు మాట్లాడుతీ, పసుపు రేట్లు మాట్లాడుతీ, మక్క మాట్లాడుతీ, వరి మాట్లాడుతీ, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ మాట్లాడుతీ, ఎంప్లాయ్మెంట్ మాట్లాడుతీ, ఎన్ఆర్ఐలు అని మర్చిపోయి ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా చెప్తున్నా. ఎన్ఆర్ఐలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సరిగ్గా పనిచేయక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్ఐలు ఎక్కువైపోయారు సంఖ్య. ఇవన్నీ మాట్లాడుతున్నా. ఇవన్నీ మళ్ళీ మీరు మొత్తం తిరిగి హిందుత్వం అంటారు. వాటితో పాటు హిందువుల గురించి మాట్లాడారు, మత ప్రాతిపదికన బిల్కుల్ మాట్లాడతామండి, 100% మాట్లాడతాము, 100% మాట్లాడతాము. మథురాలో కూడా కడతాం కృష్ణ మందిరం, కట్టండి. కానీ వాటి ప్రాతిపదికనే ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? మళ్ళీ వాటి ప్రాతిపదికనే ఇప్పటివరకు ఇంత పెద్ద ఇంటర్వ్యూ అయింది, ఇవన్నీ చెప్పినాను కదా, మళ్ళీ వాటి ప్రాతిపదికనే అంటారు. అవి చేస్తాము, ఇది కూడా మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదా. సరే, 5 ఏళ్ళు ఎంపీగా ఉండి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికో లేకపోతే తెలంగాణకో ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు అంత పెద్ద లెక్క చెప్తుంది కదా మేడం. అవన్నీ రావాల్సినవే కదా. మీరు ఎంపీగా ఉండి మీరు ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారు? రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఉన్నాయి కదా. ఏమండి విభజన హామీలు ఉన్నాయి కదా. విభజన హామీలలో మీకు ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, ఇంకేముందండి, మీ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది అది? మీరు భూమి ఇచ్చిన 1 year లోపల వచ్చింది. మొన్న ఎలక్షన్ల ముందు ఇచ్చారు. భూమి ఎప్పుడు ఇచ్చిండ్రు? భూమి ఎప్పుడు ఇచ్చినండి? నేను ఆ టీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు బంద్ చేశాను మేడం, మీరు తిట్టిపిస్తారు మళ్ళా. 2022లో భూమి ఇచ్చిండు, 23లో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. కోచ్ ఫ్యాక్టరీ భూమి కూడా అప్పుడే ఇచ్చిండండి. ఇచ్చిన 6 నెలలకు మోడీ గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిండండి. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు ఎందుకండి? ఒక ఆమె జైలుకి పోయింది, ఇంకోటి ఎప్పుడు పోతాడో అని పరిశాన్ ఉన్నాడు, ఏమవుతుందని. పెద్ద మనిషి ఏమో ఆయన ఖాళీ కొట్టుకొని పండుకొని ఉన్నాడు. వదిలే రాదు, మేము వదిలేసిన మీరు వదిలేటట్టు లేరు కదా. ఈసారి నిజామాబాద్ నుంచి కవిత గారు ఎందుకు పోటీ చేయలేదంటారు? నాకైతే తెలుస్తుంది మేడం. అంటే ఆవిడకు ఓడిపోతానన్న భయమా, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందమా? ఆమె నిల్చుంటే బీజేపీకి అడ్వాంటేజ్ అండి. అప్పుడు బీజేపీ ఆబ్వియస్లీ గెలుస్తుందని. ఆమె నిల్చుంటే బీజేపీకి అడ్వాంటేజ్. ఆమెనే నిలబడమంటున్నాం ఇప్పటికీ.
జైల్లో నుంచి చేయమంటున్నా నామినేషన్. సరే.